ఈరోజు జూలై 23వ తేదీ గురువారం. బంగారం ధరలు ఎలా ఉన్నాయి? 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,370 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,34,173 పలుకుతుంది. బంగారం ధరలు నేడు అంతర్జాతీయ మార్కెట్లో 2 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఒకరోజు వ్యవధిలోనే బంగారం ధర భారీగా పెరిగినట్లు చూడవచ్చు. గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇప్పుడు పెరిగింది. స్పాట్ గోల్డ్ ధర 1% పెరిగి ఔన్స్కు $4,115కు చేరుకుంది. బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారంపై ఆకర్షణ తగ్గడంతో పాటు టెక్నికల్ భయం కారణంగా కూడా బంగారం ధరలు పెరగడానికి దోహదపడ్డాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూస్తే దాదాపు $40,000 తక్కువగా పలుకుతున్నట్లు చెప్పవచ్చు. మరోవైపు అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నెమ్మదిగా ఒక శాంతియుత పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా ఇరాన్ మధ్య ఇప్పటికీ దౌత్యపరమైన చర్చలకు తలుపులు తెరిచి ఉన్నాయి. ఈ వార్త ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోందని చెప్పవచ్చు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఇటీవల పేర్కొంటూ తాము చర్చలకు సిద్ధమని, అయితే దీనిపై ఇరాన్ ఇంకా ఎలాంటి సీరియస్ నిర్ణయం తీసుకునే సూచనలు కనబడడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎర్ర సముద్రంలో కూడా యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తాయని ప్రకటించిన నేపథ్యంలో సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ షిప్లు తమ మార్గం మార్చుకుని వెళ్తున్నాయి. దీనివల్ల బంగారం ధరలు పెరిగినట్లు చెప్పవచ్చు. మరోవైపు ప్రస్తుతం చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా డాలర్ బలపడే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇదే కనుక జరిగినట్లయితే డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచినట్లయితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే అటు స్టాక్ మార్కెట్లో సైతం అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశంపైనే అందరి దృష్టి కేంద్రీకరించి ఉంది. ప్రస్తుతం టెక్నికల్ గా చూసినట్లయితే బంగారం ధర 1 ఔన్స్కు $4,000 సమీపంలో బలమైన టెక్నికల్ సపోర్ట్ కొనసాగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు దేశీయంగా గమనించినట్లయితే పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారికి మాత్రం ఇది కొద్దిగా ఆందోళన కలిగించే అంశం. మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఆషాఢ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుతం మేకింగ్ ఛార్జీలపైన, వేస్టేజ్లపైన పలు దుకాణాల వారు డిస్కౌంట్ ప్రకటించారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా కంప్యూటరైజ్ బిల్లు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక 1 కేజీ వెండి ధర $2,24,260 వద్ద ఉంది. సిల్వర్ ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా పెరిగినట్లు చూడవచ్చు. సిల్వర్ ధర పెరగడానికి ప్రధాన కారణం బంగారం ధరలు పెరగడమే. బంగారంతో పాటు సిల్వర్ను కూడా సురక్షితమైన లోహంగా పెట్టుబడి సాధనంగా చూస్తున్న నేపథ్యంలో ఈ తరహా పెరుగుదల అనేది కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే సిల్వర్ ధర దాదాపు 150% పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు బంగారంతో సమానంగా సిల్వర్ పైన కూడా దృష్టి సారించారు, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిల్వర్ ధర కూడా పెరగడం ప్రారంభించింది. సిల్వర్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లలో కొద్దిగా ఉత్సాహం కనిపిస్తోందని చెప్పవచ్చు. సిల్వర్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా సిల్వర్ ETF రూపంలోనే ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.